షర్మిల జగన్ల ఉదంతంలో ఏం తేలబోతుంది? మధ్యవర్తిత్వ కోర్టు అంటే వాస్తవంగా నేరుగా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు సివిల్ కోర్టుల్లో నడుస్తుంటాయి. అవి కాకుండా ఆ తర్వాతన ఇంకా ఉంటే గనక మామూలు కోర్టుల్లోకి, అంటే సివిల్ కోర్టులో ఫెయిల్ అయితే ఆ తర్వాత పై కోర్టులకి, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్తారు. అలా కాకుండా తను తన చెల్లికి రాసిచ్చింది ఆస్తికి సంబంధించిన ఎంఓయూనే తప్పించి మరొకటి కాదు అన్నటువంటి పాయింట్ను చెప్తూ తను తల్లికి రాసిచ్చినటువంటి ఆస్తిని చెల్లి మార్చేసుకుంది, అలా మార్చుకోవడానికి వీలు లేదంటూ మధ్యవర్తిత్వ కోర్టుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి తానిచ్చిన టోటల్ ఏదైతే విల్లు కాదు ఒప్పందం ఎంఓయు, వాస్తవంగా వ్యక్తుల మధ్యన ఎంఓయూలు ఆస్తుల విషయంలో ఉండడం ఫస్ట్ టైం ఈ కేసు విషయంలో జరిగింది. ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూ తన చెల్లికి తను ఇంతకు ముందు రాసిచ్చే ఆస్తిని ఇవ్వబోను అని చెప్తూ ఏదైతే మధ్యవర్తిత్వ కోర్టులో వేసినటువంటి పిటిషన్ ఉందో దాని మీద వాదోపవాదాలన్నీ పూర్తయిపోయినాయి. జగన్ అటు షర్మిల తరపున, విజయమ్మ తరపున వాదోపవాదాలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు దాని మీద తీర్పుని రిజర్వ్ చేసింది బెంచ్. ఇక త్వరలో తీర్పు వెలువడయ్యే అవకాశం ఉంది. అది షర్మిలకు ఫేవర్ ఉంటుందా, జగన్ ఫేవర్ ఉంటుందా చూడాలి.